మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. రైట్. సో బ్రదర్ చదివినటువంటి ఈ యొక్క వాక్యం నా మైండ్ ఎలా చేస్తుందంటే, నేను ఫస్ట్ అధ్యాయంలోకి నా మైండ్ సర్చ్లోకి వెళ్తుందండి. ఆ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత జస్ట్ మళ్ళీ ఆ యొక్క రెఫరెన్స్ని నేను సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ నా మైండ్లో ప్రింట్ అయితే తప్ప అది చేయడం అన్నటువంటిది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి బ్రదరు ఇప్పుడు చదివినటువంటి వాక్యాలు ఎక్కడున్నాయంటే, ఆయన చదివినటువంటి వాక్యాలు మొదట అధ్యాయంలోకి వెళ్తే 13వ అధ్యాయం అండి. సో ఆ 13వ అధ్యాయంలోకి నా మైండ్ వెళ్ళింది. ఇప్పుడు అంటే 31 అధ్యాయాలు ఉన్నాయి, ఆ అధ్యాయంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ రెఫరెన్స్లన్నీ కూడా మళ్ళీ నా మైండ్ సర్చ్లోకి వెళ్తే బ్రదర్ చదివిన వచనాలు వచ్చేసి 22, 23 అండి. కరెక్ట్.